హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రీవ్యూ. మీరు ఈ స్లైడ్లో బ్యాంక్ నిఫ్టీని చూడొచ్చు, ఈ స్లైడ్లో నిఫ్టీని చూడొచ్చు. ఓకే, మీరు క్లియర్గా ఈ ప్రీవ్యూని ఎందుకు చేస్తున్నాను అంటే, లాస్ట్ 5 days బ్యాక్ యూట్యూబ్లో నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలామంది నాకు పర్సనల్గా నా స్టూడెంట్స్ అడిగిన విషయాలు అండ్ మా ఇంట్లో మా వైఫ్ అడిగిన విషయం ఏంటంటే, సక్సెస్ సీక్రెట్ బాగానే ఉంది, దాన్ని రియల్ టైంలో ఎలా నువ్వు ఉపయోగిస్తావు, దాన్ని ఎలా ఉపయోగించి సక్సెస్ని తీసుకోగలుగుతావు, దాన్ని నువ్వు ఎలా రిప్రజెంట్ చేస్తావు అని నన్ను చాలామంది అడిగారు. దానికి ఈరోజు నేను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఇవాటి ట్రేడింగ్ వోల్టాలిటీని బేస్ చేసుకొని ఏంటి, ఏం జరిగింది, ఎలా నేను ఇవాళ ట్రేడ్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేశాను, అందులో ఎటువంటి రిస్క్ ఆబ్జెక్టివ్స్ నాకు ఎంటర్ అయ్యాయి, నేను వాటిని ఎలా సాల్వ్ చేసుకున్నాను అనేది కూడా మీకు చెప్తాను. క్లియర్గా చెప్తున్నాను, మార్కెట్లో ప్రీ ప్రిడిక్షన్స్ చూడకుండా మంచిదే, కానీ ఇలాంటి ప్రీవ్యూస్ని చూడడానికి బాగా ట్రై చేయండి, మీకు మంచి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. అండ్ క్లియర్గా కంటెంట్కి వస్తే, క్లియర్గా ఇవాళ మార్కెట్ అనేది ఇక్కడ చూడవచ్చు. నిఫ్టీ ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఇచ్చింది, బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఇచ్చింది, రెండు మంచి గ్యాప్ డౌన్ ఓపెనింగ్తో. అండ్ నేను ప్రీ ప్రిడిక్షన్లో కూడా చెప్పాను, మార్కెట్స్ అనేవి సెల్లింగ్ డైరెక్షన్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్తాను. రియలే కదా. అండ్ ఇక్కడ మీరు ఏంటి ఇవాళ ఏం జరిగిందంటే, క్లియర్గా మార్నింగ్ రెండు రెడ్ క్యాండిల్స్ చూపించినప్పుడు నేనేం చేశానంటే, 23,780 రూపీస్ దగ్గర, 23,780 రూపీస్ దగ్గర నిఫ్టీలో సెల్లింగ్ చేశాను. అంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం విక్స్ చూస్తున్నారు కదా, కొంచెం హై వోల్టాలిటీ చూపించినప్పుడు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసింది. బట్ నిఫ్టీ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నప్పుడు నేను నిఫ్టీని ట్రస్ట్ చేశాను అండ్ క్లియర్గా సెల్లింగ్ పొజిషన్ తీసుకున్నాను, మంచిగా ఫాలో అయింది. అండ్ క్లోజింగ్ వరకు, అంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వరకు వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ కూడా రెడ్ క్యాండిల్లో చూపించింది. బట్ ఇమీడియట్గా తర్వాత నిఫ్టీ రెడ్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్లో, ఇందులో మళ్ళీ హై వోల్టాలిటీ త్రూని చిన్న గ్రీన్ క్యాండిల్ చూపెట్టింది. ఇలా రెడ్, నిఫ్టీలో రెడ్, బ్యాంక్ నిఫ్టీలో గ్రీన్. ఏమీ అర్థం కాలే. కొంచెం క్లారిటీ ఏంటిదంటే, ఫస్ట్ క్యాండిల్ రెడ్ ఉంది, సెకండ్ క్యాండిల్ అనేది కొంచెం సరిగ్గా లేకపోయినా థర్డ్ క్యాండిల్లో రెండిట్లో రెడ్ వచ్చిందంటే రిస్క్ అనేది మనం తప్పించుకున్నట్టే, మంచి ఫాలింగ్ అనేది ఏర్పడుతుంది, 100% ప్రాఫిటే మనకు. మంచిగా మార్కెట్లో ఒక ప్రాఫిటబుల్ ట్రేడ్ని తీసుకున్నాము అన్న హోప్ ఉండే. బట్ ఇమీడియట్గా దీంట్లో థర్డ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, నిఫ్టీలో థర్డ్ క్యాండిల్ గ్రీన్ వచ్చింది. ఇమ్మీడియట్గా ఫిక్స్ అయిపోయాను, ఒక స్టాప్ లాస్ని పర్ఫెక్ట్గా ఫాలో కావాలి, లేకపోతే ఇప్పుడు ఎగ్జిట్ కావాలి. కండిషన్ ప్రకారం ఎగ్జిట్ అయిదామా, లేదంటే స్టాప్ లాస్ తీసుకుందామంటే నేను ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తాను కొంచెం, ఎందుకంటే రిస్క్ ఫ్రీగా ఉండాలి. అండ్ క్లియర్గా మార్కెట్ని నేను ట్రైన్ చేస్తాను కాబట్టి ఎవ్రీ టైం నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ 3 months ఆర్ 6 months క్లియర్గా మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ చేయండి, ఆ తర్వాత ఆప్షన్స్లోకి ఎంటర్ కండి అని చెప్తాను. సో ఆ బేసిస్లో నేను ఏంటంటే మ్యాక్సిమం నిఫ్టీ ఫ్యూచర్స్ని, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తూనే వాళ్ళకి యాక్టివిటీస్ని చూపిస్తాను. సో ఆ బేసిస్లో నేను ఏంటంటే నిఫ్టీ ఫ్యూచర్ని క్లియర్గా నేను ఎక్కడైతే ఎంటర్ అయ్యానో అక్కడ క్లోజ్ చేసుకోవాలనుకున్నాను. అండ్ క్లియర్గా ఫోర్త్ క్యాండిల్లో ఆ పరిస్థితి రానే వచ్చింది, ఎగ్జిట్ అయిపోయాను. ఆ తర్వాత నేను క్లారిటీ ఏంటంటే, నిఫ్టీ ఒక డైరెక్షన్ చూస్తున్నట్టుగా బ్యాంక్ నిఫ్టీ ఒక డైరెక్షన్, అంటే క్యాండిల్ ఫార్మేషన్ కొంచెం సిమిలర్గా కనిపించట్లేదు. అప్పుడు ఏమనిపించింది, ఇది హై వోల్టాలిటీగా లేదు, కొంచెం టైం తీసుకొని మార్కెట్లో ట్రేడ్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తే బెటర్ అన్నట్టుగా అనుకున్నాను. అండ్ క్లియర్గా నేను కొంచెం ఏంటంటే మల్టిపుల్ ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాను, చాలా మందికి చెప్తాను. అండ్ క్లియర్గా ఒక్కసారి మనం మల్టిపుల్ ట్రేడ్ చేయడానికి అలవాటు పడ్డాం అనుకోండి, మనకు అదొక పిచ్చి అంతే కదా, ఏంటిది దురద అని. ఆ దురద అనేది అంటుకున్నాకో ఇక మనం మారమన్నట్టు. అంటే మార్కెట్లో ఏం చేయొద్దు అంటే మల్టిపుల్ ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించద్దు. సో మల్టిపుల్ ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాం కాబట్టి మనకి ఏంటిది, క్లియర్గా మళ్ళీ ఒక మంచి ఎంట్రీ అనేది అవుపడ్డప్పుడు ఆలోచిద్దాం అని అనుకున్నాను. సో మార్కెట్ అనేది క్లియర్గా నిఫ్టీ అనేది మంచిగా ఇవాటి హైని బ్రేక్ చేసుకుంది, బ్యాంక్ నిఫ్టీ ఇవాళ పర్ఫెక్ట్గా దాని హైని బ్రేక్ చేసుకుంది, నిఫ్టీ ఇంకా హైని బ్రేక్ చేసుకోలేదు. సో ఇందులో రికవరీ కనబడుతుంది, ఇందులో రికవరీ కనబడట్లేదు. రికవరీ కనబడ్డ తర్వాత మనం మార్కెట్లో పరిస్థితిని కొంచెం అంచనా వేద్దాం అన్నట్టుగా ఆలోచించి క్లియర్గా ఊకున్నాను. క్లియర్గా మనకి 11:30 తర్వాత అలా మార్కెట్ అనేది క్లియర్గా మనకి నిఫ్టీ రికవరీని చూపించింది, అంటే ఇవాటి హైని ఇవాటి ఓపెనింగ్ని బ్రేక్ చేసుకుంది.
అప్పుడు నేను క్లియర్గా ఏంటంటే మార్కెట్లో ఓకే, మార్కెట్ అనేది హైని బ్రేక్ చేసుకుంది. సో మార్కెట్ ఎలా ఉంటుంది అని చూసుకునేసరికి ఇక్కడ రెడ్ క్యాండిల్, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కొంచెం హరామీ టైప్లో, కొంచెం ఇన్వర్టెడ్ హ్యామర్ టైప్లో ఆర్ డోజీ టైప్లో, ఇక్కడ మనకి గ్రేవ్ స్టోన్ డోజీ టైప్లో అండ్ ఇక్కడ హ్యామర్ టైప్లో, రెడ్ హ్యామర్ టైప్లో ఇచ్చింది. అంటే కొంచెం మార్కెట్ ఫాలో అవుతుందా, రికవరీ అవుతుందా అన్న ఒకటి కన్ఫ్యూజన్ ఉంది. అండ్ క్లియర్గా నేను ఏమనుకున్నానంటే ఇట్ సంథింగ్ డిఫరెంట్గా ఉంది, లో వోల్టాలిటీ డే సైడ్ వేస్కి వెళ్తుంది అన్నట్టుగా అనుకున్నాను. సో అక్కడ ఏమైంది, తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ వచ్చింది. ఏమీ ఇబ్బంది లేదు, ఏమీ ఇబ్బంది రాలేదు. బట్ థర్డ్ క్యాండిల్కి మళ్ళీ మార్కెట్ సప్పున పెరగడం స్టార్ట్ అయింది. అమ్మని దెబ్బ కొట్టింది, మార్కెట్ పెరుగుతుంది అని ఇమ్మీడియట్గా మార్కెట్ ఫ్లో వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే వేరే ఏం న్యూస్ బేస్ని చూసేదానికి ఏం లేదు, వేరే ఏ న్యూస్ బేసిస్లో వేరే ఏ న్యూస్ బేసిస్లో మార్కెట్ని చూసేదానికి ఛాయిస్ లేదు. మార్కెట్ ప్యూర్లీ టెక్నికల్గా మూవ్ అవుతుంది. క్యాండిల్స్ అనేది పర్ఫెక్ట్గా బుల్లిష్ డైరెక్షన్ చూస్తున్నాయి. మార్కెట్ రికవరీ, నిఫ్టీ బుల్లిష్గా ఉంది మార్నింగ్ నుంచి. నిఫ్టీ అనేది ఇప్పుడు రికవరీని చూపించి దాని హైని బ్రేక్ చేసుకుంది ఆల్రెడీ. అండ్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే బుల్లిష్ డైరెక్షన్లోకి మారుతుంది, ఫ్లో వస్తుంది అన్న ఉద్దేశంతో ఇమీడియట్గా నేను వెయిట్ చేయలేదు, డైరెక్ట్ మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేశాను. ఒక 100 పాయింట్స్ ట్రేడ్ చేశాను 3 క్యాండిల్స్లో, అయిపోయింది. 100 పాయింట్స్ ట్రేడ్ చేశాను, అయిపోయింది. ఇమ్మీడియట్గా నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా ఎక్కడికో పెరుగుతానంత ఊహించలేదు. 100 పాయింట్స్ చేయాలనుకున్నాను, చేశాను, ఎగ్జిట్ నిఫ్టీలో. తర్వాత మార్కెట్ అనేది నా ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఫాలో అవడం మళ్ళీ ఏమీ అర్థం కావట్లేదు. ఫ్లో వచ్చింది, ఫ్లో క్లోజ్ అయిపోయింది. సో అక్కడ ఏమి అర్థమైపోయింది, ఇమీడియట్గా మార్కెట్ అనేది రైజ్ అండ్ సెల్ కాన్సెప్ట్లోకి వచ్చేసింది. ఫస్ట్ మార్కెట్ని రైజ్ చేశారు. ఎందుకు రైజ్ చేశారు, మార్కెట్లో అందరికీ సెంటిమెంట్స్ అనేటివి ఫాలోయింగ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి, సో అందరూ సెల్లింగ్ డైరెక్షన్లో ఉండకుండా ఉండేందుకు ఫస్ట్ మార్కెట్ని రైజ్ చేశారు. సో అది కొంచెం రైజ్ అయిన తర్వాత ఇమీడియట్గా ఏం చేశారు, మళ్ళీ వాళ్ళే రైజ్ అండ్ సెల్ కాన్సెప్ట్ మీద అంతా ఫాలోయింగ్ చేస్తున్నారు. సో మార్కెట్ ఫాలో అవడానికి ఛాయిస్ ఉంటుంది. మనం ఇప్పుడు ఎర్లీగా కాకుండా మళ్ళీ మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ అయిందో, ఇవాళ ఓపెనింగ్ ఉంది కదా, మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఎంటర్ అయితే బెటర్ అనుకున్నాను. సో ఇమీడియట్గా మళ్ళీ మార్కెట్ అనేది మనం ఎంటర్ అయినాం కదా, ఎక్కడికి వచ్చిందో అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిసేపు ఆగింది. నేను ఫస్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్లో ఏం ఎంట్రీ ఇవ్వలేదు. ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి కిందికి వచ్చేటప్పుడు ఈ క్యాండిల్ ఫార్మేషన్ ఒకటి ఉంటుంది, హరామిక్ క్యాండిల్ అనేది, హరామిక్ కంటిన్యూషన్ అంటాం. ఇది టెక్నికల్ క్యాండిల్స్లో చెప్తాను నేను. ఆ బేసిస్లో మార్కెట్లో మళ్ళీ సెల్లింగ్ చేసి క్లియర్గా ఒక 150 పాయింట్స్ ట్రేడ్ చేశాను. ఇవాళ మొత్తం 250 పాయింట్స్ ట్రేడ్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ నువ్వు ట్రేడ్ చేసావు బై, ఓకే అయిపోయింది, నీ ట్రేడ్ నాకెందుకు అని మీకు అనిపిస్తుంది, అది నాకు కూడా అనిపిస్తుంది. బట్ కాకపోతే మీరు చూడండి, మార్కెట్ అనేది మార్నింగ్ ఫస్ట్ 5-6 క్యాండిల్స్ క్యాండిల్ 6 ఫార్మేషన్ సేమ్ లేదు, అంతేనే కదా. ఫస్ట్ 6 క్యాండిల్స్ లేవు, బట్ ఆ తర్వాత చూడండి క్యాండిల్ 6 ఫార్మేషన్ సేమ్ వచ్చింది, అంతేనే కదా. క్యాండిల్ 6 ఫార్మేషన్ సేమ్ వచ్చింది. సో నేను ఇక్కడ ఈ క్యాండిల్ 6 ఫార్మేషన్ సేమ్ రావడం గమనించాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క క్యాండిల్ 6 ఫార్మేషన్ అనేది కొంచెం సిమిలర్గా వచ్చి వోల్టాలిటీ అనేది రెండు సేమ్ డైరెక్షన్ చూపిస్తున్నాయంటే మార్కెట్ బాగా ఫాలో అవుతుంది. నా సీక్రెట్ అదే, నా సీక్రెట్ స్ట్రాటజీ అదే. సో నేను దాన్ని పర్ఫెక్ట్గా మళ్ళీ ఉపయోగించాను, ఇంప్లిమెంట్ చేశాను. సో దాన్ని మీకు చూపించాను అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మీరు కావాలంటే 5 days బ్యాక్ చూడండి, వీడియో ఉంటుంది. ఆ వీడియోలో కూడా నేను క్లియర్గా లాస్ట్ 4-5 డేస్లో లాస్ట్ 4-5 హై వోల్టాలిటీ డేస్ యొక్క సక్సెస్ సీక్రెట్ని, ఆ వోల్టాలిటీ ఎలా వచ్చింది, దాన్ని ఎలా గుర్తించగలిగాము అన్నది డిస్కషన్ చేశాను. అండ్ క్లియర్గా ఈ రోజు కూడా డిస్కషన్ చేస్తున్నాను. అది ఇది మీరు కంపేర్ చేసి చూడండి. నేను చెప్పింది రాంగ్ అనిపిస్తే మీరు దీన్ని ఇంకోసారి వాడకండి. బట్ మీకు అది క్లారిటీ అనిపించినప్పుడు మీరు ఏంటిదంటే కొంచెం టైం తీసుకుందాం మంచిదే. బట్ మార్కెట్లో హై వోల్టాలిటీ అనేది ఏ పర్టికులర్ టైంలో వస్తుంది, హై వోల్టాలిటీ అనేది ఏ పర్టికులర్ టైంలో కనబడకుండా ఉంటుంది అనేది గుర్తించవచ్చు. అంటే మార్కెట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఒక క్యాండిల్ ఫార్మేషన్స్ కొంచెం సిమిలర్గా కనబడినప్పుడు మనం బాగా హై వోల్టాలిటీ డేస్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే మార్కెట్లో మినిమం వోల్టాలిటీ, మ్యాక్సిమం వోల్టాలిటీ ఉంటుంది కదా, మినిమం ఒక 100 పాయింట్స్ వోల్టాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ మ్యాక్సిమం వస్తే 300, 250 అలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో ఆ బేసిస్లో అంటే మార్కెట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీస్ అనేటివి క్లియర్గా తన డైరెక్షన్స్ని రెండు ఒకే విధంగా చూపించాయి అనుకోండి, ఆ రోజు అవి మ్యాక్సిమం వోల్టాలిటీని పర్ఫామ్ చేస్తాయి. రెండు ఇదొక క్యాండిల్ 6 డైరెక్షన్ని, ఇదొక క్యాండిల్ 6 డైరెక్షన్ని చూస్తూ వీటి యొక్క మూమెంటం వోల్టాలిటీ అనేది సేమ్గా లేదనుకోండి, అక్కడ మినిమం వోల్టాలిటీ వస్తుంది. మ్యాక్సిమం వోల్టాలిటీ డేస్ అనేటివి ఎలా రిప్రజెంట్ అవ్వగలుగుతాయి అండ్
మినిమం వోల్టాలిటీ డేస్ ఎలా రిప్రజెంట్ అవ్వగలుగుతాయి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా అర్థం కాకపోతే కొంచెం నాకు టెక్స్ట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. బయోలో నా డీటెయిల్స్ ఉంటాయి, నేను మీకు పర్ఫెక్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.